ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా వచ్చిన తర్వాత పురంధేశ్వరి గారు ఒక రకంగా పార్టీకి సంబంధించి కార్యకలాపాల విషయంలో గాని, ఎక్కడా కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు గానీ, వివాదాల్లో మాత్రం బాగా హైలైట్ అవుతున్నారు. ఆ మధ్యన పొత్తు విషయంలో ఆమెను కావాలనే వేశారని, ఇప్పుడు తాజాగా ఈసీకి ఆమె రాసిన లేఖ అధికారుల విషయంలో 22 మంది అధికారులకు సంబంధించి ఆమె రాసిన లేఖ బాగా వైరల్ అవుతుంది ఆ అంశం. ఎందుకు అంటే నిజంగా ఏ పేరుని నాని గారు ఆరోపించినట్టు, వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు గారి కనుసన్నల్లోనే లేదంటే మరిది గారి మెప్పు కోసం, టీడీపీ కోసం, బాబు గారి కోసమే పురంధేశ్వరి గారు ఇవన్నీ జేస్తున్నారా? అసలేంటి? ఆ లేఖ రాయడం వెనక ఆంతర్యం ఏంటి? ఆమె ఆలోచనేనా? లేదంటే ఇందులో అధిష్టానం నిర్ణయం, అధిష్టానం వ్యూహం, బీజేపీ వ్యూహం కూడా ఏమైనా ఉందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే ఎలా చూడాలి అసలు? ఆమె అసలు ముందు లేఖ రాయడం అనే ఆలోచనే రావడం బీజేపీ నిర్ణయంగా చూడాలా? లేదంటే పురంధేశ్వరి గారి నిర్ణయంగా చూడాలా? భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ గతంలో ఎప్పుడు ఫేస్ చేయలేదు. అది హ్మ్. హ్మ్. వ్యక్తి బేస్డ్గా పార్టీ అన్నటువంటిది హ్మ్. కొరనా లక్ష్మీనారాయణ దగ్గర చూడలేదు, సోమవీర్రాజు దగ్గర అవును. చూడలేదు. అవును. ఏదన్నా అనుకున్నప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళ కోర్ కమిటీతో డెసిషన్ తీసుకోవడం అనేది నడిచేది. హ్మ్. అట్లా కాకుండా లెటర్లు డైరెక్ట్గా ఆమె పంపించేయడం అన్నటువంటి అది కూడా అవును. విచిత్రమైన లేఖ. ఎప్పుడైనా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 10 స్థానాల్లో పోటీ చేస్తుంది, హ్మ్. ఒక 6 పార్లమెంట్ చేస్తుంది. హ్మ్. అక్కడ వాటి గురించి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇదిగో మా పార్టీకి ప్రాబ్లం వచ్చిందని రాయాలి. అంతే కదా! హ్మ్. లేదా తెలుగుదేశానికి ప్రాబ్లం వస్తే తెలుగుదేశం కంప్లైంట్ చేయాలి. అవును. లేదా ముగ్గురు అనుకున్నప్పుడు ముగ్గురు కూర్చుని రాయాలి. హ్మ్. అప్పుడు 3 పార్టీలు సంతకం పెట్టి రాయాలి. అంతేగాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి రాష్ట్రంలోని 22 మంది ఎస్పీల గురించి, హ్మ్. అధికారుల గురించి రాయడం ఏంటి? హ్మ్. అది ఒక ఎత్తు. వాళ్ళ ప్లేస్‌లో ఎవరిని రిక్రూట్ చేయాలని కూడా రాయడం ఏంటి? మెయిన్ అదే. హ్మ్. ఇందులో నాకనిపించిన అంటే అసలు విషయం వాళ్ళతో ఏంటంటే, వచ్చిన ఇబ్బంది ఏంటని ఫస్ట్? నాకొచ్చిన డౌట్ ఏంటంటే, హ్మ్. సాధారణంగా తెలుగుదేశం ఇన్ఫార్మ్ చేస్తది. హ్మ్. వీళ్ళని తీసేపిచ్చి వీళ్ళని పెట్టమనండి. హ్మ్. ఇప్పుడేంటంటే ప్రస్తుతం జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో అనుసంధానకర్త ఈవిడ. హ్మ్. హ్మ్. లేదా జాతీయ అధికార యంత్రాంగానికి ఎన్డీఏ కూటమికి మధ్యన, ఆంధ్ర ఎన్డీఏ కూటమికి మధ్యన అనుసంధానకర్త ఈవిడ. అంతే. అవును. ఈ కూటమికి కావాల్సిన పనులు కేంద్రంలో అధికారులు చేసి పెట్టాలి. హ్మ్. దానికి ఎవరినో అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుంటారు. హ్మ్. ఆ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈవిడది అయ్యి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే చంద్రబాబుతో చెప్పించడం కంటే ఈవిడ హ్మ్. చేతననేటువంటి పెట్టుకుని ఉంటారు కదా, హ్మ్. సొంత పార్టీ కాబట్టి. హ్మ్. ఈవిడికి అప్పుడు వీళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ హ్మ్. 22 మందిని తీసేయమని హ్మ్. ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆ ప్లేస్లో వీళ్ళని అపాయింట్ చేయమని చెప్పి ఆ ఇన్ఛార్జికి అప్పచెప్పాలి సైలెంట్గా. హ్మ్. ఇండైరెక్ట్గా చేయాల్సిన పని, అది. అవును. అన్‌అఫీషియల్‌గా చేయాలి. హ్మ్. అన్అఫీషియల్గా హ్మ్. చేయాల్సిన హ్మ్. పని. హ్మ్. ఈవిడ 2 కలిపి రాయిచ్చేసింది అనుకుంటా, లేకపోతే ఏ కార్పొరేట్ సంస్థలో పాపం. ఉండుంటాడు అదే పాపం. అట్లా విడివిడిగా పంపించబడి 2 కలిపి పంపించేసినట్టున్నాడు. అది కూడా చూసుండదు. అందుకని సంతకం చెప్పేసి పెట్టేసుంటది. హ్మ్. ఈ వాళ్ళ ప్లేస్లో వీళ్ళని అంటే హ్మ్. అక్కడ ఏమర్థమైపోయింది? అది చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం చంద్రబాబే నడిపిస్తున్నాడు. హ్మ్. రాజమండ్రి నాకున్న అవగాహన మేరకు ఢిల్లీలో చిట్ట చివరి దాకా ఎవరైతే అక్కడ కీలకమైన ఇన్ఛార్జి కూడా సోమవీర్రాజు పేరే పెట్టారు. హ్మ్. చివరి నిమిషంలో పేరు మారింది. హ్మ్. అది చంద్రబాబుతో మాట్లాడాక మారినటువంటి హ్మ్. సిచ్యుయేషన్. హ్మ్. రెండోది వచ్చేటప్పటికి అసలు కాపులే లేకుండా చేయటం. హ్మ్. ఇవన్నీ ఏంటి, కాపులు లేకుండా ఎందుకు చేశారయ్య అంటే పవన్ కళ్యాణ్ బోల్డ్ మంది కాపులకి ఇస్తున్నాడండి, హ్మ్. 15-20 మంది దాకా. హ్మ్. మొత్తం కాపులకి ఇచ్చుకుంటే ఎట్లాగా, హ్మ్. మిగతా వర్గాలు ఫీల్ అవుతాయి కాబట్టి అని ఇప్పుడు కాపు కానీ, బ్రాహ్మణ కానీ, వైశ్య కానీ ఇట్లాంటి లేనటువంటి పరిస్థితి అయింది. హ్మ్. అంతే కదా! ఆ సిచ్యుయేషన్ తీసుకొచ్చి పెట్టారు. హ్మ్. అది అసలు అదేంటంటే కూటమిలో చూడండి, పోనీ అక్కడ ఇచ్చారా? హ్మ్. చివరికి కాపులు అత్యధిక సీట్లు హ్మ్. వైసీపీ ఇచ్చినట్టు, అవును. ముగ్గురు కలిపే వాళ్ళకపోయారు హ్మ్. అన్ని. హ్మ్. ఇది అసలు ప్లాన్డ్గా ఆలోచించుకున్నారా? హ్మ్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పురంధేశ్వరి తను ఏ వ్యవస్థకైతే దూరంగా ఉంటుంది అనుకున్నారో, హ్మ్. బీజేపీని బాగా డెవలప్ చేస్తుంది ఆవిడ అనుకుంటే, హ్మ్. అన్నగారి కూతురు కాబట్టి హ్మ్. బీజేపీ తన అన్నగారు పెట్టిన పార్టీని కాపాడడం కోసం బీజేపీని బలిపశువుని చేసిందనే ఫీలింగ్ కార్యకర్తలు బలంగా పడిపోయింది. హ్మ్. దాన్ని రెక్టిఫై చేయాల్సిన సందర్భం ఇది. హ్మ్. కానీ ఈ లేఖల ద్వారా అంటే హ్మ్. ఆవిడ ఏం చెప్పింది మొన్నటిదాకా, నాకేం సంబంధం లేదు, అక్కడ జాతీయ నాయకత్వం వాళ్ళే వచ్చారు, వాళ్ళే చూశారు, మీరు చూసుకున్నారు కదా, నన్ను కూడా పిలవలేదు, హ్మ్. నాకు కూడా ఏం సంబంధం, నాకు ఇక్కడి నుంచి పోటీ చేయన్నారు, నేను చేస్తున్నాను, నాకేం సంబంధం లేదని చెప్పింది ఆవిడ. హ్మ్. అంతవరకు మనం కూడా నమ్మచ్చు.
ఉమ్, 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 కానీ ఎప్పుడైతే ఈ లెటర్లు చూస్తున్నామో ఉమ్, ఏమర్థమవుతున్నది అవును. అదే. ఉమ్, ఇక్కడ ఉమ్, ఎవరి ప్లేస్లో ఎవరు, అసలు ఈమెకి ఏం తెలుసు అదే అధికారులు, కదా. ఈ అధికారి గురించి ఏం తెలుసు, ఈ ఉమ్, అధికారి ద్వారా బీజేపీ సఫర్ అయింది ఏంటి. అది అవును మెయిన్. ఒక బ్యాచ్ ఆల్రెడీ మార్పిచ్చేశారు, అవును. ఒక బ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక 22 మంది. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటయ్యా అంటే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఉమ్, తర్వాత ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు ఉమ్, ఇంటెలిజెన్స్ ఉమ్, చీఫ్, ఉమ్, ఉమ్, అట్లాగే కీలకమైనటువంటి అధికార యంత్రాంగాలందరినీ మార్పిచ్చి తెలుగుదేశం మాట వినే వాళ్ళని పెట్టాలి అన్నటువంటి చంద్రబాబు ప్లాను. దానికోసమే అసలు పొత్తు పెట్టుకుని ఇలా 10 గిఫ్ట్ ఇచ్చింది. అవును. అది ఆ ఏజెన్సీ ఈవిడ తీసుకుంది, అంటే కాంట్రాక్ట్ ఏమో బీజేపీకి, ఉమ్, ఆ కాంట్రాక్ట్ తరపున అవుట్సోర్సింగ్ అధికారి ఈవిడ, అవును. ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి అధికారి. అవును. అట్లుంది ప్రస్తుత పరిస్థితి. చంద్రబాబు గారికి ఫేవర్ చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారా పురంధేశ్వర్ ఒక అది ఒక ఫ్రమ్ ద రకంగా? బిగినింగ్ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు అంటే ఒక బీజేపీ భారతదేశంలో చీఫ్ గా ఉండి ఇలా చేయడం అసలు ఎంతవరకు? అంటే ఆవిడ అట్లా ఒప్పుకోదు, కానీ ప్రాక్టికల్ గా 2 రకాలు ఉంటది. మాస్ లీడర్షిప్, రెండోది క్లాస్ లీడర్షిప్. ఉమ్, ఈ రెండిట్లలో ఈవిడ క్లాస్ లీడర్షిప్ ఎంచుకుంది. ఓకే. ఉమ్, ఆంధ్రాలో కావాల్సింది మాస్ లీడర్షిప్. ఉమ్, పవన్ కళ్యాణ్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు, ఉమ్, జగన్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు. ఉమ్, క్లాస్ లీడర్షిప్ అయిన చంద్రబాబు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, ఉమ్, జగన్ మీద, ఇదే పవన్ మీదను, ఉమ్, బీజేపీ మీద. ఓకే. ఉమ్, క్లాస్ లీడర్షిప్ ఎప్పుడు డిపెండబుల్, ఉమ్, మాస్ లీడర్షిప్ ఎప్పుడు జనంలోకి వెళ్తారు. అవును. మీకు చిన్న ఎగ్జాంపుల్, పక్కన అన్నామలై, ఉమ్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలో తెలుగుదేశం 2019 ముందు విడిపోయింది కదా. ఉమ్, 2019 తర్వాత అతిపెద్ద రెండవ పార్టీ ఏఐఏడిఎంకే, ఉమ్, రెండవ అతిపెద్ద పార్టీ. ఉమ్, కానీ అట్లాంటి ఏఐఏడిఎంకేని పక్కన పెట్టించాడు అతను. ఓకే. ఏమని, ఉమ్, వాళ్ళతో కలిస్తే వాళ్ళకొక 20 వస్తాయి, మనకొక 5 వస్తాయి, ఉమ్, నన్ను వదిలేస్తే ఇప్పుడు 5 వస్తాయి, నెక్స్ట్ ట్రిప్కి 20 మనమే వస్తాం, ఏఐఏడిఎంకే మునుగుద్ది, ఉమ్, నాకు వదిలేయండి, ఉమ్, నేను నడిపిస్తాను, నాకు వదిలేయండి అన్నాడు. ఉమ్, అత్యధిక సార్లు తమిళనాడులో తిరిగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు అనమాట. ఉమ్, ఇంతవరకు ఇన్నేళ్లలో ఏ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎవ్వరు అన్నిసార్లు తిరగల. ఉమ్, ఎందుకని, అతను నేను టేకప్ చేస్తానన్నాడు, చేస్తున్నాడు, వీళ్ళు ఇచ్చారు. ఉమ్, ఒరిస్సాలో 75% అంటే 2/3 సీట్లు ఆ, ఇది దీనికి పార్లమెంట్కి బీజేపీకి ఇచ్చేటట్టు, అసెంబ్లీకి 2/3 బీజేడీ పోటీ చేసేటట్టు ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఉమ్, వస్తే ఎవరు, బీజేపీ వాళ్ళు పెట్టారు బీజేడీతో. ఉమ్, పెడితే నవీన్ పట్నాయక్ రెడీ అయిపోయాడు. కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ తర్వాత వారసుడిగా ఒక ఐఏఎస్ అధికారిని తీసుకున్నారు. ఉమ్, మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యి ఇప్పుడు ఆ పని చూస్తున్నాడు. అతను ఇట్లయితే మనం పార్టీ శాంతం దెబ్బతినేస్తుంది, రేపు బీజేపీ మీద డిపెండ్ అవుతాం, కాబట్టి 50-50 పెడదాం, 50-50 పెట్టి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు సీఎం అనేటువంటి పాత ఫార్ములా ఉంది కదా మహారాష్ట్రలో, ఉమ్, ఉమ్, అదే ఫార్ములా అన్నారు. ఉమ్, వెంటనే ఒరిస్సా బీజేపీ అధ్యక్షుడు ఉమ్, మాకు పొత్తొద్దని చెప్పేశాడు అధినాయకత్వాన్ని, ఉమ్, మేము గెలిపించి తీసుకొస్తాం, అక్కర్లేదని చెప్పాడు. ఉమ్, మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి అన్నారు. ఉమ్, నో సార్ అట్లాగే ఇచ్చేయండి, పొత్తు వదిలేశారు. ఉమ్, అట్లాగే అక్కడ అకాలీదళ్ ఉమ్, సీట్లు బీజేపీ 5 పోటీ చేద్దాం అనుకున్నాడు, ఉమ్, మీకు 5 ఇవ్వము అంది అకాలీదళ్. ఉమ్, పని చూసుకోమన్నాడు అక్కడ పంజాబ్ అధ్యక్షుడు. ఓకే. ఉమ్, చూసుకుని బీజేపీ అధినాయకత్వం చెప్పాడు, వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు 2 గెలుస్తాం అనుకుందాం, నెక్స్ట్ ట్రిప్కి మనకు 5 వస్తాయి, ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటిది మనకి వాడు 2 ఇచ్చేటప్పుడు ఆడితో ఎందుకు అన్నారు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఏమని అడగాల, మనం పోటీ, మీకు కావాల్సింది ఏంటి, 50% ఓట్లు కావాలి. ఉమ్, ఇప్పుడు మోడీ లక్ష్యం ఏంటంటే, ఉమ్, భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఉమ్, హైయెస్ట్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది 48.5%, రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు వచ్చింది. ఉమ్, అదే కాంగ్రెస్ చరిత్రలో అత్యధిక ఓట్లు 48.5%, అవును. 50 దాటింది లేదు ఎప్పుడు. ఉమ్, ఇందిరాగాంధీ చచ్చిపోయినటువంటి ఫీలింగ్ కారణంగా ఆ రోజు 400 దాటింది. ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టుకున్న సంకల్పం 50% ఓట్లు సాధించాలని. ఉమ్, అప్పుడు ఈమె ఏం చెప్పాలి, 2 రకాలు సార్, ఆంధ్ర భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బాగుపడాలంటే పవన్ కళ్యాణ్తో కూడా మీరు మాట్లాడి మన వైపు ఉండేటట్టు చేయండి, ఉమ్, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, ఉమ్, 25 నుంచి 30 సీట్లు మనం గెలుస్తాం అసెంబ్లీ సీట్లు, ఉమ్, అతను లేకపోతే మనం ఒక 3-4 గెలుస్తాం, ఉమ్, పార్లమెంట్ సీట్ 1-2 గెలుస్తాం, ఉమ్, లేదు అతను వచ్చాడంటే కనుక ఒక 5-6 పార్లమెంట్ గెలుస్తాం, 20-25 అసెంబ్లీ గెలుస్తాం, ఉమ్, అతనికి ఇచ్చేది తక్కువే వాళ్ళు. అవును.
కాబట్టి మనం ఇంతవరకు సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ చర్చలకు ముందే 24 కన్ఫర్మ్ అయింది కదా అక్కడ పొత్తు. అతనికి ఇచ్చిందే 24. కాబట్టి అతని దానికంటే కూడా అప్పుడు యువతలకు వచ్చేయమనండి. 75 అతను పోటీ చేయమందాం, మనం 75 చేద్దాం. లేదా 100 అతను చేయమందాం, మనం 75 చేద్దాం. తద్వారా ఒక కాంబినేషన్ వస్తుంది. గ్యారంటీగా 25 కొట్టగలుగుతాం. మీరు మాట్లాడండి అని అధినాయకత్వంతో చెప్తే అధినాయకత్వం మాట్లాడుతుంది. అలా కాకుండా మన వల్ల కాదు, మనకు ఒక్కడూ రావట్లేదు, పోటీ చేయడానికి రావట్లేదు, అభ్యర్థి దొరకట్లేదు, డబ్బున్నోడు దొరకట్లేదు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు డబ్బున్న వాళ్ళని పెడుతున్నారు, ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటే ఏం చెప్తుంది అది ఇస్తే. మరి ఏం చేయమంటావు అంటే లోపు ఈయన ఇచ్చిన ఆఫర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. బేసిక్గా డబ్బున్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు రావడానికి. కాపు రామచంద్రారెడ్డి వచ్చాడు కదా, ఉండేవాడు కదా, పరిపూర్ణానంద స్వామి రెడీ కదా, అట్లాగే అనేక మంది రెడీ అయ్యారు కదా. నాకు తెలిసి వేమిరెడ్డి కూడా వద్దాం అనుకున్నాడు, మాగుంట కూడా వద్దాం అనుకున్నాడు. అట్లా అనేక మంది వద్దాం అనుకుంటే అధినాయకత్వానికి చెప్పలే వీళ్ళు వస్తామన్న సంగతి. 40 మంది వద్దాం అనుకున్నారు. మాగుంట వస్తే బాలినేని కూడా వచ్చావు. ఈవెన్ వసంత కృష్ణ ప్రసాద్ పేరు అనబడింది, లావు శ్రీకృష్ణదేవరాయల పేరు అనబడింది. లేదు వెళ్ళాలి అప్పటికి, అంటే మాటలే జరిగినట్టు అంతే. చాలా మంది ధనవంతులైనటువంటి ఈవెన్ పీవీపీ వస్తానన్నాడు విజయవాడకి. అట్లాగే తపనా చౌదరి రెడీ అయ్యి 4 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు ఏలూరు. అది అట్లాగే ఇలాగ డబ్బులు పెట్టేటటువంటి బోల్డ్ ఎంతమంది ఉన్నారు. జీవీఎల్ ఉన్నాడు, పోటీ చేయగలిగినాడు. అధిష్టానం వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ నుంచి మనకెవరు రావట్లేదని ఇంటిమేట్ చేశారు అక్కడ. అదే వీళ్ళు ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళాక అదే ఇంటర్నల్ ఫీలింగ్. అక్కడ మనకి తెలుగుదేశం మేలే కదా, తెలుగుదేశం బాగుపడాలని కదా ఇక్కడ ఫీలింగ్. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళ ఇళ్లల్లో ఒక పెద్ద ప్రెషర్ పెరిగింది. తెలుగుదేశాన్ని ఇప్పుడు బతికించకపోతే కమ్మ సామాజిక వర్గపు రాజకీయ ఆధిపత్యం కరువే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కోవాలి. తెలంగాణలో ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి మనోడే గాని కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు పిచ్చుకోగలిగాడా? లేదు. బీఆర్ఎస్ పక్కన పెట్టింది. అక్కడ మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారు? ఇదివరకు ఎన్ని సీట్లు ఉండే? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలోనే కమ్మ సామాజిక వర్గానికి ఇంకా మిగిలి ఉన్నది. ఈ ట్రిప్ లేకపోతే కమ్మ సామాజిక వర్గం కూడా అడుక్కోవాల్సింది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు, కమ్మ సంఘ సమాఖ్య అని చెప్పి మాకు ఖమ్మం ఇవ్వండి, మాకు హైదరాబాద్ ఇవ్వండి, మాకు 2 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అట్లా అడిగే పరిస్థితి వచ్చేస్తుంది ఈ ట్రిప్ కనుక రాకపోతే. కాబట్టి ఈవెన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ వైసీపీలో కొనసాగడానికి సిద్ధపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదట. వసంత కృష్ణ ప్రసాద్ కూడా అంతేనంట, ఫ్యామిలీ ఒప్పుకోలేదట. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ బంధువుల్లో చర్చల్లో అది బాగా నడిచింది. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంది. ఈవిడికి ఎక్కువ కాంటాక్ట్స్ అంతా వాళ్ళలోనే. వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని బతికించాలనేది చాలా బలంగా, ఇప్పుడు ఇది బతికించకపోతే సామాజిక వర్గపు ఉనికికి సమస్య అన్నటువంటి ఫీలింగ్ బలంగా వచ్చింది. ఎన్ఆర్ఐలైనా ఎవరు చూసినా సరే. అందువల్ల ఈవిడ కూడా ఆ రూట్ లోనే పనిచేసినట్టు నాకు కనిపిస్తుంది. అదే సామాజిక వర్గం డామినేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం, వెంపర్లాడడం బాబు గారు ఇవన్నీ చూస్తే ఎన్నికల టైంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటే, లేదంటే ఎన్డీఏలో ఉంటే కొన్ని పనులు అవుతాయి, లైక్ పోల్ మేనేజ్మెంట్ కానీ డబ్బులు పంపకాలు కానీ. ఈ ఉద్దేశంతోనే ఈ కోణంలోనే ఇదంతా జరుగుతోందా? లేఖ రాయడం కానీ అధికారులందరినీ మార్చేయమని చెప్పడం కానీ అంతే డౌటే ఉంది అందులో. ఇప్పుడు వాళ్ళ అదేదే నిన్న సీఎం రమేష్ వెళ్ళి ఎవరో షాప్ వాళ్ళతో గొడవ పడ్డాడు అక్కడ. ఏంటది దాంట్లో డామినేషన్ చూపించడం. ఇప్పుడు రేపు డబ్బులు పంచుతున్నాయి పట్టుకుంటారు ఎక్కడో చోట. సీఎం రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి అది ఎట్ట చేస్తామని గొడవ దిగుతారు అనమాట. అవి రాబోయే రోజుల్లో జరిగి ఇదంతా నెగిటివ్ అవదా బీజేపీకి? అది రేపు జనాలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా అయితే భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు 100కి 85 మంది. మొన్న ఎవరో చెప్పారు, ఒక బీజేపీ వృద్ధుడు ఒక ఆయన, ఆయన 70-80 ఏళ్ళు ఆయన చెప్పాడు అనమాట. 1958వ సంవత్సరంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇంత దారుణంగా లేదండి. అంటే అప్పుడు బీజేపీ లేదు, జనతా పరివార్, అంటే సంఘ్ పరివార్గా ఉన్నటువంటి సందర్భంలో 58వ సంవత్సరం టైంలో ఇట్లాంటి సిచ్యుయేషన్ చూసుంటామేమో. ఇంత దారుణమైన పరిస్థితిని మా జీవితంలో మేము చూడలేదు. ఒక్క కార్యకర్త కూడా సంతృప్తి లేడు. అంటే నేను కొన్ని
పురంధేశ్వరి గారు పాజిటివ్ గా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా మనం. అదే ఎందుకంటే అవును ఓ పార్టీ అవును ఆల్టర్నేటివ్ లేకపోతే ఎట్లా అనేది అంతే మనకేం వ్యక్తిగత శత్రుత్వం ఉండదు కదా. ఇంతకుముందు మరి జనసేన కూడా ఆల్టర్నేటివ్ కావాలని మనం చాలా సార్లు అది ఇప్పటికీ చెప్తానే ఉన్నాం, వాళ్ళు మారలేదు కాబట్టి మనం అదే అంతే ఈ చెప్తున్నాం తప్పించి. ఈ భారతీయ జనతా పార్టీ అద్భుతమైన అవకాశం 2019, 2024. 19లోనేమో చంద్రబాబు తొక్కేశాడు, 24లో కూడా చంద్రబాబే పరోక్షంగా తొక్కుతున్నాడు త్రూ పురంధేశ్వర్ ద్వారా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలో వచ్చేసింది. అది మార్పు ఏమన్నా ఉంటుందా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధ్యక్షురాలు మార్పు? అది కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అలాగే ఇప్పుడు ఏం చేయలేరేమో కదా. 94వ సంవత్సరం 98లో అద్భుతమైన సక్సెస్ఫుల్ గా థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చిన భారతీయ జనతా పార్టీని ఆ రోజున ఎన్టీఆర్ లెగసీ సొంతం చేసుకునే టైం. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది 98లో. 98వ సంవత్సరంలో మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వెళ్ళింది లక్ష్మీపార్వతి పార్టీతో. అప్పుడు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి సందర్భం. అలాంటి దాన్ని 99కి వచ్చేటప్పటికి డైరెక్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజున ఎన్టీఆర్ హవా ఎంతంటే 18% ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అంతకుముందు ఏనాడు లేదు కదా. 18% డైరెక్ట్గా వచ్చినాయి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి 3%, 4% వచ్చినాయి. రెండు కలిపితే 21% ఆల్టర్నేటివ్ ఉంది ఆ రోజున. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక వెంకయ్యనాయుడు ద్వారా పొత్తు పెట్టించేసి ఆ 21% ఓట్లు తన వైపుకి షిఫ్ట్ చేసేసుకున్నాడు. ఆ 21 ఆ రోజున తగ్గిన ఓట్లు ఎవరికి తగ్గినాయి? తెలుగుదేశానికి తగ్గినాయి, కాంగ్రెస్ తగ్గింది. కాబట్టి జాగ్రత్తగా పొత్తు పెట్టుకోవడం వల్ల 99లో గెలిచారు. మీరు 99లో అబ్జర్వ్ చేస్తే బీజేపీ పోటీ చేసిన 8లో 7 గెలిచింది. తెలుగుదేశం పోటీ చేసిన దాంట్లో అంత గెలవాల 50% ఎంత వచ్చింది వాళ్ళకి సీట్లు. ఎక్కువ వచ్చినాయి కానీ భారీ ఎక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాన్ని ఉనికి చాటుకోగలిగింది. 2004 ఆ తర్వాత 99 నుంచి చూస్తే 2014 దాకా పార్టీ ఎక్కడ ఉంది? 15 సంవత్సరాల నాశనమైంది. 2014లో వచ్చినటువంటి పార్టీ మళ్ళీ మంచి ఊపు వస్తే మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ 10 ఏళ్ళు అంటే 25 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ సమాధిని కట్టి ఆ సమాధుల మీద తెలుగుదేశం పునాదులు వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అనుకున్న టైంలో మళ్ళీ అయ్యింది. ఒక బీజేపీ అంటే మొన్న జనసేన గురించి మాట్లాడుకున్నాం. 2009వ సంవత్సరంలో 25 ఏళ్ల కుర్రోడు ఒక ఆల్టర్నేటివ్ కావాలని చిరంజీవిని నమ్మితే ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత, ఇప్పుడు అడిగి 40 ఏళ్ళు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఆల్టర్నేటివ్ అని చూపెడుతున్నాడు. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అంటున్నాడు, అడిగి 55 ఏళ్ళు వచ్చాక ఇంకేంది ఆల్టర్నేటివ్? కానీ భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ కదా, వీటితో మనం కంపేర్ అంటే నేను అంటున్నా అట్లాంటి పరిస్థితి వీళ్ళు తెచ్చారంటున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ కావాల్సిన దాన్ని లేకుండా తొక్కేసుకొస్తూ ఇప్పుడు ఆ రోజున 1998, ఇది 2024, ఇన్ని సంవత్సరాలు ఆ రోజున 20 ఏళ్ల కుర్రోడు పరిస్థితి ఏంటి ఇప్పుడు? కానీ నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఎందుకు బీజేపీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో? ఎందుకంటే మొన్న ఆ తపనా చౌదరి సీట్ ఇవ్వలేదని ఎవరో కొంతమంది కార్యకర్తలు డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఆనంద్ జియో అలాంటి వాళ్ళు కాల్ చేసి మేము వీళ్ళకి ఊడిగం చేయాలా ఇలా అడిగిన ప్రశ్న. ఎప్పటికప్పుడు వీళ్ళకంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పైన వాళ్ళకి చెప్తారు, అధిష్టానానికి అంటారు కదా. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఈ నిర్ణయాలు ఇవన్నీ వెళ్ళట్లేదా, వాళ్ళు చెప్పట్లేదా, ఏం జరుగుతుంది? నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే ఇన్ఫార్మ్ చేశారు. అసలు ఇదివరకట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్తో కూర్చుని కొంత ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు. సంఘ పరివార సంస్థలందరితో ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టుకుని అందులో ఒక్కొక్క హెడ్ని పట్టుకొచ్చి వాళ్ళందరూ కూర్చుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళతో కూర్చునేవాళ్ళు, వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ చెప్పేవాళ్ళు, నడిచేది. ఇప్పుడు అట్లాంటి జరగట్లే ఈ మధ్యకాలంలో. అది జాతీయ స్థాయిలో కూడా కోపం వస్తుంది ఆర్ఎస్ఎస్. కానీ సరే వాళ్ళ సావేదో వాళ్ళ దావని మంచిగా చేస్తున్నారు కదా దేశానికని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల అధికారంలోకి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మాట వినడం చాలా వరకు తగ్గిపోయేది. నిర్ణయాలు ఈవెన్ అమిత్ షా వీళ్ళు ఒకసారి వెళ్ళి కూర్చుంటున్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ తగ్గించేసుకున్నారు. దాని పర్యవసానమే అంటే అమిత్ షా కూడా రాష్ట్రాల్లో సర్వేలు చేయించుకుంటారు, ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ విషయంలో చేయట్లేదా ఆ ఫీడ్బ్యాక్? ఎలా చేశారు, కాకపోతే ఇక్కడ అయితే 2 పార్టీల మధ్యన ఉందన్నటువంటి సర్వేలే వస్తాయి కదా. లీడర్ కావాలండి, ఒక బలమైన లీడరు, నేను పార్టీని నడిపిస్తాను నాకు వదిలిపెట్టండి అనేవాడు కావాలి. అట్లాంటిది లేకపోవడం అన్నది వాళ్ళ దురదృష్టం. రైట్, చూద్దాం. మొత్తానికి పురంధేశ్వరి గారి విషయంలో లేదంటే ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి కలిసి వస్తాయి, నిజంగా
వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు గారికి ఫేవర్ గానో లేదంటే మరిది బాబు కోసమే చిన్నమ్మ ఇదంతా చేస్తున్నారా అనేది ఇది పార్టీకి మంచిదా చెడా లేదంటే బీజేపీకి అదే నేపథ్యంలో రేపొద్దున వైసీపీకి మేలు చేస్తాయి, వైసీపీకి కూడా ఈ నిర్ణయాలు థ్రెట్ తీసుకురావడానికి ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందా చూద్దాం ఏం జరుగుతుందో, తేల్చాలి దీన్ని.